నందిమల్ల కానీ ధర్మపురం కానీ ఈరోజు గతంలో ఈ ఊర్లోకి వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. నేను నందిమల్ల గ్రామస్తుల్ని ధర్మపురం గ్రామస్తుల్ని క్షమించమని కోరుతున్నా. వాళ్ళకు మాట ఇచ్చింటి సంవత్సరం లోపల లేపిస్తాను, కానీ సంవత్సరం దాటి 4 నెలలు అయింది. లేట్ అయినందుకు క్షమించమని కోరుకుంటూ మరి 1,40,00,000తో ఈ రోడ్డు కానీ 2 కోట్లతో ధర్మపురం రోడ్డు కానీ నాకు తెలిసి 3-4 నెలల ఈ రోడ్లు పూర్తి చేసుకొని వీళ్ళ ఈ 2 గ్రామాల ప్రజల 30-40 సంవత్సరాల కళ రోడ్డు లేకపోవటం దేవుని దయ వల్ల నేను PR మినిస్టర్ గారికి, R&B మినిస్టర్ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా చాలా విషయాలని నేను నిన్ననే మీటింగ్ చెప్పిన ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. గద్వాల్ ప్రాంతానికి పోయేది, గద్వాల్ బ్రిడ్జ్ మీద కూడా రోడ్డు చాలా బాగాలేదు. అవి కూడా ఎస్టిమేట్స్ చేయించినాం. వీలైనంత తొందరలో గద్వాల బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ని కూడా ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాం. ఈ ఊర్లో వచ్చినప్పుడు నాకు 3 ప్రధానంగా అడిగినారు. నాకు తెలిసిన వరకు ఇక్కడ నుంచి ఆ గుడికి CC రోడ్ అడిగినారు, నాకు ఇప్పటికి గుర్తుంది. సేమ్ టైం ఇక్కడ నీళ్ళ కాడ ఒక మోటార్ ఏదో ప్రాబ్లం అని చెప్తారు ప్రతిసారి, అదొకటి గుర్తుంది. బస్ స్టాండ్, గ్రామ పంచాయతీ బస్సు వస్తుంది, నేను ఎక్కి తీసుకొచ్చిన బస్సు. బోర్డు అయితే ఆటోమేటిక్ వస్తాయి. కాబట్టి మినిమం రిక్వైర్మెంట్స్ గ్రామాలకు ఏం కావాలనో అనునిత్యం ఈ ఊరికి సంబంధించిన రేషన్ షాప్ కానీ, సన్న బియ్యం కానీ, 200 రూపాయల కరెంటు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, ఈ తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా నేను రుణం కొంత తీర్చుకున్నా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఈ ఊర్లకు. నేను ఎవరో గుర్తుపట్టనప్పుడు, ఇప్పుడు మోతుబరితనం కాదు, నేను ఎవరో కరెక్ట్ గా తెలియనప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలందరూ నన్ను ఎత్తుకున్నారు. కాబట్టి నేను వాళ్ళ సమస్యల్ని బాధ్యతగా తీరుస్తా అని చెప్పి మాత్రం మాటిస్తా ఉన్నా. అవి ఏ అంశమైనా కానీ, అవి రోడ్ల విషయం కానీ, గతంలో కూడా చాలా రోడ్లు ఇచ్చినాయి. ఇక్కడ 40 లక్షలు గతంలో ఇచ్చిన, ఇప్పుడు 1,40,00,000 బీటీ రోడ్ కానీ ఖచ్చితంగా ఈ గుడికి నాకు చాలా ఇష్టం. ఆ గుడి చాలా మంచిగా ఉంది. దాని ఏది చింతల మునరంగ స్వామి గుడిని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేద్దాం. అటువంటి అవకాశాలు అన్ని ఊర్లకు రావు. ఇక్కడ చంద్రగఢ్ కానీ, ఇది కానీ, ఇవి ఈ మండలానికి ఒక ప్రత్యేకత. ఆ CC రోడ్ కానీ, దాని ముందర ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన చెట్లు కూడా అంతా గలీజ్ పనులు అవుతా ఉన్నాయి. అది కూడా క్లీన్ చేసి ఆ జాతర మహోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు ఆ ల్యాండ్ కూడా ఇప్పించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తానని తెలియజేసుకుంటూ, మా నందిమల్ల గ్రామ ప్రజల తరఫున, మా ధర్మపురం గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కన్సర్న్ మినిస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ ఉత్తరంలో అర్థం లేదు, పస లేదు. ఎందుకు చెప్తా కారణం చిన్నగా. నా టికెట్ కోసం సర్వ విధాల ప్రయత్నం చేసింది, నాకు టికెట్ ఇప్పించాలని ప్రయత్నం చేసింది కూడా రెడ్లే. నేను ఎలక్షన్ల అందరి మండలం కోరి బాధ్యత ఎట్లయితే నాగరాజులకు అమర్చత ఇచ్చిండ్రో అట్లా ప్రతి మండలంకి బాధ్యత ఇచ్చింది కూడా రెడ్లకే. నన్ను గెలిపించింది అందరితో పాటు రెడ్లు కూడా. తో పాటు ప్రతి వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమని చెప్పారు, నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అసెంబ్లీ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేదికల మీద చెప్పారు. మరి ఇంతమందితో సన్నిహితంగా ఉన్నటువంటి నేను ఈ విధంగా చేస్తాం అనుకోవడం, కొంతమంది నాకు వాళ్ళకి మధ్య అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. గతంలో ఇంకో రకరకాల ప్రయత్నం చేశారు, ప్రజలు నమ్మలే. ఏ విధంగా కొంత మచ్చేతం బురదలో ప్రయత్నం చేసిన భాగంలోనే అదిగా నిజమైన ముదిరాజు ఉంటే గన, ముదిరాజు సంబంధించిన నాయకుడు మావోడు వారికి మంత్రి పదవి రావాలనుకున్నాడు. ఎవడు కూడా ఈ తెలివి తక్కువ పని చేయడు. ఇది దూరం పెంచే ప్రయత్నం అంతే. దాంట్లో ఒక్కడి గుర్తుపడతా, ఏదైనా ఏ వేదిక మీద చెప్తా, గర్వంగా ధైర్యంగా చెప్తా, రాజకీయాలలో కులాలు ఉండకూడదు. కులం ఉండాలి. ఈడుగులకు ఉంటుంది, తెలుగులకు ఉంటుంది, కాపులకు ఉంటుంది. ఎంత ఉండాలి కులం అంటే కూరలో ఉప్పు అంతా ఉండాలి. కులమే ఎక్కువ అనుకుని ఉప్పు ఎక్కేసుకుంటే తినబుద్ధి కాదు, అట్లని ఉప్పే లేకుంటే కూర కూడా తినబుద్ధి కాదు. కాబట్టి కూరలో ఉప్పు అంతానే కులం ఉండాలని తెలియదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.